నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ ఈ వారం 88వ ఎపిసోడ్ రూపంలో సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు నేషనల్ స్టాప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ జీ, ఈ వారం చాలా అంశాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి. అందులో ముఖ్యంగా 2024 ఈ ఎలక్షన్స్కి సంబంధించిన అనాలిసిస్లోకి ఒకసారి వెళదాం. సో బేసికల్లీ 2019 ఎలక్షన్స్ని 2024 ఎలక్షన్స్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ హవా చాలా స్పష్టంగా కనబడుతోంది. గతంతో పోల్చితే ఈసారి చాలా ఇంకా ఎక్కువైపోయింది. సో అందుకే అబ్కీ బార్ 400 పార్ అని అన్నదాకా వెళ్ళింది. దాన్ని ఈవెన్ ప్రతిపక్షాలు కూడా అంగీకరించే పరిస్థితిలో ఉంది. సో ఎట్లా పెరగడానికి ఛాన్స్ ఎలా ఉంది అన్నదానికి కొన్ని లాజికల్ ఆర్గ్యుమెంట్స్ మీరు చేసిన అనాలిసిస్ కానివ్వండి, మీ అధ్యయనం కానివ్వండి, అదే ఈరోజు ఫస్ట్ అంశంగా మనం ప్రస్తావిస్తే బాగుంటుంది అనిపించింది. నెంబర్ 1, అనేక ఉన్న 543 కాన్స్టిట్యుయెన్సీస్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ చేస్తున్నవి అండ్ బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్ ఫైట్ చేస్తున్నవి, లేదా రీజనల్ పార్టీస్ మధ్య పోటీ ఉన్నవి, లేదా కాంగ్రెస్ అండ్ రీజనల్ పార్టీస్ మధ్య పోటీ ఉన్నవి. బీజేపీ కొంత థర్డ్ పొజిషన్కి పరిమితం అవుతుండగా కనిపిస్తున్న కాన్స్టిట్యుయెన్సీస్ నంబర్స్ మీరు అధ్యయనం చేశారు. వాటన్ని డేటా అంతా మీ దగ్గర ఉంది కాబట్టి. సో గతంలో 2019లో ఎటువంటి ఫలితాలు వచ్చాయి అండ్ ఇప్పుడు ఎటువంటి ఆస్కారం ఉంది, కొంచెం ఏమైనా మనం మాట్లాడితే బాగుంటుంది. ప్లీజ్ మీరు కొంచెం ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తారా దీనికి సంబంధించి? అసలు దీన్ని ఫస్ట్ ఇప్పుడు అందరు మాట్లాడుతున్నప్పుడు అబ్కీ బార్ 400 పార్ అంటారు, బీజేపీ ఏమో 370 మాది అంటున్నారు, మా అలయన్స్ కలిపితే 400 అంటున్నారు. సర్వేలు కూడా వచ్చినాయి. నిన్న కూడా ఒక సర్వే వచ్చింది, ఇండియా టీవీ యాక్సెస్ వాళ్ళది. దాంట్లో 399 అని చూపిస్తున్నారు. అది మన బాటా షూ రేట్ లాగా 400 కాకుండా రూపాయి తగ్గించి చెప్తున్నారు. కానీ దీనికి ఒక లాజిక్ ఉంది. సర్వేలు మనం పక్కన పెడతాం, ఎందుకంటే సర్వేలు వాళ్ళ శాంపిల్ సైజ్ బట్టి ఉంటుంది. ఇంకోటి, చాలామంది ఈ సర్వేలని వీళ్ళు అసలు ఇది మోటివేటెడ్ సర్వే, బీజేపీ వాళ్ళు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు అది ఇది అంటారు. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్వేస్ ఎర్లియర్, పొలిటికల్ కాకుండా మిగతా సర్వేస్ కూడా. ఇప్పుడు కాదు, 10-20 సంవత్సరాల ముందు కూడా. అప్పుడు సర్వేస్ వాజ్ వెరీ వెరీ బేసిక్ లెవెల్. ఒక ఏజెన్సీ, అది ఎవరైనా యాక్సిస్ మై ఇండియా ఉండొచ్చు, ఇప్పుడు సిఎన్ఎక్స్ ఉండొచ్చు, ఎవరైనా ఒక పోలింగ్ చేసి జన్ కీ బాత్, మన ప్రదీప్ భండారి, చాణక్య, వీళ్ళు సర్వే చేస్తున్నప్పుడు దే పుట్టింగ్ ద రెప్యుటేషన్ ఆన్ ద లైన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే తప్పు వచ్చిందనుకోండి, అది వాళ్ళ మీద నవ్వుతారు. నెక్స్ట్ టైం ఆ టెలివిజన్ ఛానల్ ఈ చేసిన ఎగ్జిట్ పోల్లో ఒపీనియన్ పోల్ చేసిన ఏజెన్సీ మీద ఒక బ్లాక్ మార్క్ వచ్చేస్తుంది, ఎవరు బిలీవ్ చేయరు. దానికోసం ఏజెన్సీలు కూడా మనం అనుకుంటాం వీళ్ళు ఏదో కావాలని చెప్పి బీజేపీకి 400 ఇస్తున్నారు, ఒకడైతే 370 ఇస్తున్నాడు అని. కానీ ఏజెన్సీలు చాలా కేర్ఫుల్గా సర్వే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక ఏజెన్సీ ఇంకో ఏజెన్సీ కాంపిటీషన్ నడుస్తుంది. వాళ్ళు మనం చూసుంటారు, పోల్ ఆఫ్ పోల్స్ అని చెప్పి వేస్తారు ఈ టెలివిజన్ ఛానల్స్. వాళ్ళు చేసిన పోల్ కాకుండా మిగతా ఛానల్స్ వచ్చిన పోల్స్ అన్నీ తీసి టోటల్ చేసి ఒక నంబర్ చెప్తారు. దే వాంట్ బి ఆన్ ద సేఫ్ సైడ్. అంటే మేము తప్పు చేసినా కానీ మిగతా వాళ్ళది కూడా యావరేజ్ తీసుకున్నాం కదా, సో మేము అందరు కలిసి ఇదే రేంజ్లో ఉన్నాం, 370 నుంచి అట్లా 350 నుంచి 400 ఎగ్జిట్ పోల్స్ కూడా అంతే పోల్ ఆఫ్ పోల్స్ నడిపిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ పరిస్థితిలో వచ్చినప్పుడు మనం ఏం చూడాలి, 2019 మనకున్నది ఎంత, 543 లోక్సభ స్థానాలు. దీంట్లో డివైడ్ చేద్దాం. 4 టైప్ల కాంటెస్ట్ ఉండబోతుంది సాయి గారు. ఒకటి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఓకే, డైరెక్ట్ ఫైట్ చెప్తాను మీకు. నెక్స్ట్ బీజేపీ అండ్ రీజనల్ పార్టీస్. ఓకే, కొన్ని పార్టీస్ కాంగ్రెస్తో అలైడ్ ఉంటుంది, కొన్ని న్యూట్రల్ ఉంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. మూడవది కాంగ్రెస్ అండ్ రీజనల్ పార్టీస్, అంటే కాంగ్రెస్ రీజనల్ పార్టీస్ పోటీ చేస్తున్నా, అక్కడ బీజేపీకి ఎక్కువ ప్రసక్తి లేదు. నాలుగోది రీజనల్ పార్టీ వర్సెస్ రీజనల్ పార్టీ. ఓకే, కొన్ని ఎన్డీఏ వైపు ఉండొచ్చు, కొన్ని యూపీఏ వైపు. ఇప్పుడున్న ఇండియా అలయన్స్ అని చెప్పొచ్చు, ఫార్మర్లీ యూపీఏ అలయన్స్, ఇప్పుడున్న ఇండియా అలయన్స్. సో మనం ఒక్కొక్కటి సపరేట్ చూద్దాం. మీరు అడిగిన ప్రశ్నకి 543 సీట్లు మన దగ్గర ఉంది. ఫస్ట్ టైప్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్, ఎవరు లేరు నడిమిట్లో, అది 190 సీట్లు. 190 ఉన్నాయి. టైప్ 1 అని చెప్పొచ్చు మనం. టైప్ 1 తీసుకుందాం. ఓకే. టైప్ 2 ఏది, బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్, 185. ఓకే. మూడోది టైప్ 3 కాంగ్రెస్ వర్సెస్ రీజనల్ పార్టీస్, 71. నాలుగోది రీజనల్ పార్టీ వర్సెస్ రీజనల్ పార్టీ, 97. సో 543 అయిపోయింది మీకు అక్కడ. నో 2019 సిచ్యువేషన్ తీసుకున్నప్పుడు మనం ఒక క్యాల్కులేషన్ చేసి చూద్దాం వీళ్ళు ఎట్లా ఫైట్ చేశారు ఈ సీట్స్ అని.
ఈ టైప్ 1 బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ ఉన్న సీట్స్ మోస్ట్లీ ఉన్నది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, అస్సాం అండ్ కర్ణాటక. హిందీ బెల్ట్ మోస్ట్లీ. హిందీ బెల్ట్, అది కాకుండా గుజరాత్ కూడా ఉంది. మీకు కావాలంటే గుజరాత్ని కూడా తీసుకోవచ్చు. అటువైపు అస్సాం కూడా ఉంది. అస్సాంలో ఒకటో రెండు సార్లు వీళ్ళు ఏఐడిఎఫ్ తను టైఅప్ చేసుకుని, ఇప్పుడు టైఅప్ ఏం లేదు అక్కడ. ఇండియా కూటమికి కూడా అక్కడ పెద్ద ఇంకా సెకండ్ పార్టీ ఎవరు లేరు అక్కడ. ఈ సీట్లలో అంటే మనం మాట్లాడుతున్న ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ టోటల్ ఆఫ్ 190 సీట్స్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. 2019లో బీజేపీ దీంట్లో 175 సీట్లు గెలిచారు. ఓకే. కాంగ్రెస్కి 15 సీట్లే వచ్చినాయి. వైప్ అవుట్, లిటరల్ వైప్ అవుట్. దానికన్నా ఒక 6 నెలల ముందు మీకు గుర్తుంటే సాయి గారు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ హెడ్ స్వెట్ అసెంబ్లీ పోల్స్. అసెంబ్లీ పోల్ గెలిచారు వాళ్ళు. గెలిచి 6 నెలల లోపల లోక్సభ రాగానే మొత్తం స్వీప్ చేసేసారు బీజేపీ. ఇక్కడ కూడా అదే కదా, తెలంగాణలో బీజేపీకి ఒక్క సీట్ వచ్చింది. అప్పుడు మిగతా ఎన్నో సీట్ల వల్ల డిపాజిట్ కూడా పోయింది. రాజాసింగ్ గారు ఒక్కడే కలిసారు, అప్పుడు కలిసారు. రాజాసింగ్ ఒక్కడే ఇక్కడ కలిసారనమాట. కానీ లోక్సభకు వచ్చేటప్పుడు 6 నెలల తర్వాత బీజేపీకి 4 లోక్సభ సీట్లు వచ్చినాయి. మినిమం 24 అసెంబ్లీ సెగ్మెంట్ అని పెట్టుకోవచ్చు. ఎక్కడ ఒక సెగ్మెంటు, ఎక్కడ ఒక అసెంబ్లీ సీటు, ఎక్కడ 24 సీట్లు. అంటే లోక్సభకు వచ్చేటప్పుడు ఒక ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్ అయిపోతుంది. మోదీ వర్సెస్ ద రెస్ట్. కరెక్ట్. ఎవరు అనేది చాలా క్లియర్. దానికోసం బీజేపీ మోదీ గారిని యూజ్ చేస్తున్నారు. హీ ఈజ్ ద ఫ్రంట్ ఎండ్ ఆఫ్ బీజేపీ. ఒక రోజులో ఆలోచించండి, లాస్ట్ వారంలో రాహుల్ గాంధీ ఒక్క ర్యాలీ కూడా అడ్రస్ చేయలేదు. మోదీ గారు 23 ర్యాలీస్ అడ్రస్ చేశారు. యాజ్ వీఆర్ రికార్డింగ్ ద ప్రోగ్రామ్ టుడే. 23 ర్యాలీస్. ఆయన ఏజెంట్, రాహుల్ గాంధీ ఏజెంట్. రాహుల్ గాంధీ వెళ్ళాడు, మన వయనాడుకి వెళ్ళాడు. అది యూ షుడ్ రిమైండ్ మీ ఆఫ్ దాట్ టు స్పీక్ అబౌట్ ఇట్. కరెక్ట్. ఆ ఫ్లాగ్ ఇష్యూ గురించి, కాంగ్రెస్ ఫ్లాగ్, ముస్లిం లీగ్ ఫ్లాగ్ గురించి. ఎనీవే, మనం దీనికి రిటర్న్ వద్దాం సాయి గారు. గెలిచారు కరెక్టే బీజేపీ 175 సీట్లు 190లో, అంటే 15 సీట్లే కాంగ్రెస్కి వచ్చినాయి. కానీ ఓట్ షేర్ చూడండి, బీజేపీకి 56.5% ఓటు వచ్చింది షేర్, యావరేజ్. కాంగ్రెస్కి 35.3. ఆల్మోస్ట్ 20%. 20% ఇన్ అన్ ఎలక్షన్ మై గాడ్ ఈజ్ హ్యూజ్. హ్యూజ్ అని కాదు, ద స్వింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఈ అంటే పెద్ద మెజారిటీతోనే గెలిచారు. ఇంకోటి, ఇదే సీటు ఈ 175లో బీజేపీ హ్యాస్ వన్ ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద సీట్స్ 2 times or 3 times. 2 సార్లు 3 సార్లు గెలిచారు సీట్లు. ఓకే. దట్ మీన్స్ పార్టీకి అక్కడ ఒక కంప్లీట్ కంట్రోల్ ఉందన్నమాట. గుజరాత్ తీసుకోండి, కంప్లీట్ వైప్ అవుట్. అక్కడ మధ్యప్రదేశ్లో ఒకటే సీట్ మిగిలింది అనుకుంటా, కమల్నాథ్ గారి కొడుకు వచ్చింది ఆ సీట్ ఒకటి. అట్లా బీజేపీ హెస్ స్వెప్ట్ ఎవ్రీథింగ్. సో ఈ బీజేపీ కాన్ఫిడెన్స్ ఇక్కడ నుంచి వస్తుంది సాయి గారు. స్టార్టింగ్ పాయింట్ మనం 4 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లో ఇట్ ఈస్ అ కంప్లీట్ వైప్ అవుట్. బీజేపీకి ఇప్పుడు కూడా 175 రావచ్చు, 180 కూడా రావచ్చు. ఓకే, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో ఈ 20% పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ది ఇట్స్ పెథటిక్ అని చెప్పొచ్చు మనం అక్కడ. రైట్. ఇక్కడ రీజనల్ పార్టీస్ అసలు ప్రసక్తే లేదు. సారీ. సో బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్ టైప్ 2లో టైప్ 2 కొద్దాం ఇప్పుడు. ఇది బేసికలీ బీహార్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఓకే. మహారాష్ట్ర శివసేన, అప్పుడు శివసేన బీజేపీతో ఉండే, ఇప్పుడు శివసేన స్ప్లిట్ అయింది అనుకుంటే సిచ్యువేషన్ రిమైన్స్ ద సేమ్. అక్కడ ఎన్సీపీ ఉన్నారు, ఇంకా వాళ్ళకి మిగతా కాంగ్రెస్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ. సో వీల్ టేక్ ఇట్ అస్ ద రీజనల్ కాంటెస్ట్ బిట్వీన్ ఎన్సీపీ అండ్ బీజేపీ. బీహార్ మనకు అందరికీ తెలుసు, అక్కడ ఆర్జేడీ ఉన్నారు. లాస్ట్ టైం వాళ్ళకు ఒక్క సీట్ కూడా రాలేదనుకుంటున్నాను. ఒడిశాలో ఇట్స్ అ కాంటెస్ట్, బట్ ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని చెప్పొచ్చు బిట్వీన్ బీజేడీ, బిజు జనతా దళ్ అండ్ బీజేపీ. అక్కడ కాంగ్రెస్కి అసలు రోల్ లేదు అక్కడ. వెస్ట్ బెంగాల్ వెరీ టఫ్ ఫైట్ లాస్ట్ టైం. బీజేపీ 18 సీట్లు గెలిచారు వాళ్ళు. కాంగ్రెస్ సిపిఎం వైపౌట్ అయిపోయారు అక్కడి నుంచి. ఉత్తరప్రదేశ్లో మాయావతి వాజ్ దేర్ విత్ సమాజ్వాదీ పార్టీ. వాళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు అప్పుడు బీజేపీ. సో బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్ మనం టోటల్ మాట్లాడుతున్నది 185 అన్నారు. ఎస్ సార్. సో ఈ 185 సీట్లలో బీజేపీ గెలిచింది 128. 128. సో నౌ యాడ్ అప్. ఫస్ట్ 175, నెక్స్ట్ 128, 303. ఓకే. బీజేపీ ఫైనల్ టాలీ ఇప్పుడున్న లోక్సభలో గెలిచిన టైంలో కొంచెం అక్కడక్కడ మారింది. బై ఎలక్షన్స్ అని వచ్చినాయి, కొంతమంది ఎంపీలు చనిపోయారు కొంతమంది. బీజేపీ టాలీ 2019 లోక్సభ ఎలక్షన్లో 303 సీట్లు ఉండే. ఇది 175 ప్లస్ ఈ 128. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఈ 128 సీట్లో బీజేపీకి 50% కన్నా ఎక్కువ ఓట్ షేర్ వచ్చింది 72 సీట్లలో. ఓకే. ఒక 50 సీట్లు దానికన్నా తక్కువ వచ్చింది అన్నమాట.
సో రీజనల్ పార్టీస్కి వచ్చినప్పుడు బీజేపీ అండ్ రీజనల్ పార్టీస్కి 7% డిఫరెన్స్ వస్తుంది, 7% మార్జిన్ ఉంది. కానీ బీజేపీ కాంగ్రెస్కి వచ్చేటప్పుడు అది ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఎ లాట్, 20% మనం చూసాం. ఓకే. సో ఇక్కడ కూడా బీజేపీ గెలిచిన రీజనల్ పార్టీ మీద గెలిచినప్పుడు కూడా కొన్ని సీట్లలో 50% వచ్చింది, కొన్ని సీట్లలో దట్ ఇస్ మిగతా 50 సీట్లలో వాళ్ళకు 7% డిఫరెన్స్ వచ్చింది. సో న్యాచురల్లీ మనం చెప్పొచ్చు కొన్ని టైట్ కాంటెస్ట్ కొన్ని ప్లేసెస్లో ఉండని లేదు కాదు, మహారాష్ట్రలో ఉండే కొన్ని టైట్ కాంటెస్ట్ శరద్ పవార్ పార్టీ వాళ్ళతోని. అది కాకుండా వీబీఎం మన అంబేద్కర్ గారి కొడుకు హీ వాజ్ దేర్, ప్రకాష్ అంబేద్కర్, హీ ఆల్సో కాంటెస్టెడ్, హీ ఆల్సో డిడ్ అ గుడ్ జాబ్ ఆఫ్ ఇట్ అని ఇక్కడ చెప్పొచ్చు. గెలవలేదు కానీ సీట్లు మస్తు తీసుకున్నాడు. కాంగ్రెస్ ఇక్కడ స్ట్రాంగ్ లేదు సాయి గారు, దే ఆర్ అబ్సల్యూట్లీ వీక్ ఇన్ దిస్ ప్లేసెస్. అండ్ ఒక డీసెంట్ ఓట్ షేర్ కూడా తీసుకున్నారు కొంచెం. 88 సీట్లలో కాంగ్రెస్ సెకండ్ వచ్చింది, 4% ఓట్ షేర్, 4%. ఓకే. ఎక్కడ బీజేపీ ఓట్ షేర్ ఉంది, ఎక్కడ రీజనల్ పార్టీ ఓట్స్ ఉంది, కాంగ్రెస్కి వచ్చింది 4%. ఇప్పుడు ఈ ప్రజెంట్ పరిస్థితుల్లో కాంగ్రెస్ అన్నిటికంటే పెద్ద హెల్ప్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ పోటీ చేయకూడదు. ఆ 4% అయినా ఆర్జేడీకి వెళ్తుంది, లేకుంటే సమాజ్వాదీ పార్టీకి వెళ్తుంది, లేకుంటే తృణమూల్ కాంగ్రెస్కి వెళ్తుంది. ఓకే. మీరు వెళ్ళి పోటీ చేస్తే ఆ 4 నుంచి 5% ఓట్లు మీరు తీసుకుంటే అది యాక్చువల్లీ వెళ్ళాల్సింది వీళ్ళకి, యాంటీ మోదీ ఓట్. అది మీరు యాంటీ మోదీ ఓట్ని స్ప్లిట్ చేస్తున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం, అక్కడ కూటమి లేదు, ఇండియా కూటమి లేదు, సిపిఎం అండ్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నారు. ఒక 10% ఓట్ షేర్ అని పెట్టుకుందాం సాయి గారు. ఈ 10% మమతా బెనర్జీకి వెళ్ళాలండే, అక్కడి నుంచి వీళ్ళు గుంజుకున్నారు, బీజేపీ బెనిఫిట్ అవుతున్నారు. మనం ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఆపోజిషన్ యూనిటీ అంటాం. కరెక్ట్. ఈ కూటమి పెట్టింది అదే రీజన్. ఇప్పుడు చూసాం ఇవాళ పొద్దున నిన్న వచ్చిన న్యూస్లో ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో కూటమి లేదంట. ఇప్పుడు నేను ఫరూక్ అబ్దుల్లా చెప్పాడు, నేను పోతున్నాను, ఈ కూటమి లేదు, ఏం లేదు, వీళ్ళందరూ స్టేజ్లో కలిపి చేయన్ని కలిపి నిలబడ్డారు, కానీ ఫైనల్ అనాలిసిస్లో ఎవరు లేడు. ఐ థింక్ బీహార్ ఈజ్ ఓన్లీ ప్లేస్ వేర్ దే మేనేజ్డ్, ఈవెన్ ఉత్తరప్రదేశ్ ఆల్సో. సరే, ఇది మనం ఇప్పుడు 2 చూసాం సాయి గారు, టైప్ 1 అండ్ టైప్ 2, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. అండ్ సెకండ్ వన్ వీసా బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్. ఎస్. ఇప్పుడు మూడోది కాంగ్రెస్ వర్సెస్ రీజనల్ పార్టీస్. ఇది ఎక్కడెక్కడ వస్తుందంటే మోస్ట్లీ కేరళ, సిపిఎం వర్సెస్ పంజాబ్, అక్కడ బీజేపీ ఈజ్ నాట్ ఎ మేజర్ ఫోర్స్, అక్కడ శిరోమణి అకాలీ దళ్ వాజ్ మేజర్ ఫోర్స్, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ. మహారాష్ట్ర, అక్కడ కూడా కాంగ్రెస్ అండ్ రీజనల్ పార్టీస్ అని పోటీ, అంటే అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ శివసేన ఉండే, అదే ఇప్పుడు శివసేన ఒక ఫ్యాక్షన్ ఉన్నారు ఇప్పుడు కూడా, ఇప్పుడు ఈవెన్ అజిత్ పవార్ ఫ్యాక్షన్ కూడా వచ్చేసారు అక్కడ. ఇంకోటి కరెక్ట్, తెలంగాణ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. ఓకే. అది కాకుండా ఢిల్లీలో కూడా దే కాంటెస్టెడ్ సపరేట్లీ, ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు లేకుండా కానీ ఈ సరిపోతుంది. సో ఇప్పుడు ఈ లెక్కన మీరు చెప్తున్న దాంట్లో ఇప్పుడు మహారాష్ట్రలో పరిణామాలు మారిపోయాయి, అక్కడ ఎన్సీపీ చీలిపోయింది, అటు శివసేన చీలిపోయింది, అండ్ కాంగ్రెస్ వర్సెస్ రీజనల్ పార్టీస్ అంటే అక్కడ బీజేపీ ఎమర్జ్ అయింది. ఎవరు చేపించారు? బీజేపీ చేపించారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు అన్న దాని లెక్కలో ఇప్పుడు తెలంగాణలో కూడా చూస్తే అంతే, తెలంగాణలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లేదు, ఇప్పుడు లేదు, మారిపోయింది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయిపోయింది, డైరెక్ట్ ఫైట్. సో అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు సెన్స్ అవుతుంది, రిజల్ట్కి 303 సీట్లు ఆల్రెడీ అయిపోయినాయి అనుకుంటే కనుక ఎక్స్ట్రా సీట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే దిస్ ఇస్ ద క్యాలిక్యులేషన్. కరెక్ట్. మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి పంజాబ్ లో 1-2 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు అందరినీ గుంజుకుంటున్నారు. అవును, కడియం శ్రీహరి నుంచి లీడర్లు అందరూ వచ్చేస్తున్నారు, కేశవరావు వచ్చేసారు, ఇప్పుడు విహెచ్ఎంసీ కౌన్సిలర్స్ వచ్చేస్తున్నారు, ఎమ్మెల్యేలు దాన నాగేంద్ర ఖాళీ చేసేస్తాడు బీజేపీ వాళ్ళ బీఆర్ఎస్ క్యాంప్ని. మిగులుతుంది 4 కార్ల ఫిట్ అవుతారు, కేసీఆర్, కేటీఆర్, కవిత అండ్ హరీష్ రావు, కరెక్ట్ కార్ల ఫిట్ అవుతారు 4 వాళ్ళకి పార్టీ సింబల్లని. ఓకే. సో ఈ టైప్ 3 కాంగ్రెస్ వర్సెస్ రీజనల్ పార్టీస్లో 71 సీట్లు ఉండే సాయి గారు, దాంట్లో కాంగ్రెస్ 37 గెలిచింది అండ్ రీజనల్ పార్టీస్ 34 గెలిచారు. ఇప్పుడు మీరు అడగొచ్చు 4 సీట్లు తెలంగాణ నుంచి బీజేపీ గెలిచిందంటే మనం ఎర్లియర్ క్యాల్కులేషన్ తీసుకున్నాం, బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీ, కరెక్ట్, అప్పుడు కదా, అప్పుడు తీసుకున్నాం. దిస్ ప్యూర్లీ కాంగ్రెస్ వర్సెస్ రీజనల్ పార్టీస్, అక్కడ బీజేపీ రేస్లో లేదు. సిపిఎం ఫర్ ఎగ్జాంపుల్ కేరళ, బీజేపీ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద రేస్, అక్కడ ద మేజర్ పార్టీస్ ఆర్ దీస్ 2. తమిళనాడు కూడా తీసుకుంటే అంతే సంగతిగా, తమిళనాడు బీజేపీ ఈజ్ నాట్ ఎ మేజర్ ప్లేయర్, అక్కడెక్కడ కాంగ్రెస్ పోటీ చేస్తుందో రీజనల్ పార్టీస్తో అని, అక్కడ కూడా బీజేపీ నుంచి రీజనల్ పార్టీస్ ఉన్నారు, పిఎంకే లాంటి వాళ్ళు, వాళ్ళతో పోటీ చేసింది వీళ్ళు. సో వీ కౌంటింగ్ కాంగ్రెస్ వాజ్ అ రీజనల్ పార్టీ, 71 సీట్లో 71లో కాంగ్రెస్ 137, 37, రీజనల్ పార్టీస్ 34 గెలుచుకున్నారు. సో ఇక్కడ కూడా మీరు చూస్తే 37 సీట్లలో కాంగ్రెస్ 50% కన్నా ఎక్కువ ఓట్ పర్సంటేజ్ వచ్చింది, అది మోస్ట్లీ తమిళనాడు అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇన్ కేరళ, 2 స్టేట్లో. అండ్ మనం చూస్తే మోస్ట్లీ
ఇప్పుడు తెలంగాణలో అసలు వాళ్ళకి లాస్ట్ టైం పర్ఫార్మెన్స్ బాగా లేకుండే అసలు. ఢిల్లీలో కూడా లేకుంటే, కానీ ఢిల్లీలో ఓట్ షేర్ బాగా వచ్చింది వాళ్ళకి. బట్ దే నెవర్ వన్ అ సీట్ ఇన్ ఢిల్లీ మొత్తం బీజేపీ తీసుకెళ్ళిపోయింది కంప్లీట్గా. తమిళనాడు బికాస్ డిఎంకేతో టైఅప్ ఉన్నా కానీ వాళ్ళకి ఆ ఓట్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది డిఎంకే నుంచి. కానీ కాంగ్రెస్ ఇప్పుడు చూస్తే ఈ రీజనల్ పార్టీస్ అని ఉంటే ఓట్ షేర్ కంపేర్ చేస్తే ఇద్దరిది టోటల్ ఓట్ షేర్ కంపేర్ చేస్తే 41%, 41% ఇద్దరిది సేమ్ నో మార్జిన్. బీజేపీకి 50%, అప్పుడు ఈ 20% ఉండే, 20 నుంచి 7% ఉండే రీజనల్ పార్టీ. బట్ వెన్ ఇట్ కేమ్ టు కాంగ్రెస్ నో డిఫరెన్స్. అంటే ఓట్ షేర్ లేదు, అంటే ఒక్క 1000 ఓట్లు ఇక్కడికి వెళ్ళిపోతే కాంగ్రెస్ ఓడిపోతారు, 1000 ఓట్లు అక్కడికి ఓడిపోతే రీజనల్ పార్టీ ఓడిపోతుంది. ఆ పరిస్థితులు ఉందన్నమాట అది. సో యావరేజ్ ఓట్ షేర్ మనం చూస్తే ఒక 41% ఉంది. కానీ థర్డ్ ర్యాంక్ ప్లేయర్ అక్కడ బీజేపీ ఆడుకుంటున్నారు. అక్కడ కూడా కేరళలో 15% ఓట్లు తీసుకెళ్ళిపోయారు. అది వీళ్ళెవరిదో ఒక్కటి కదా, అది ఎవరిదో ఒకటి కదా, అది గుంజుకున్నారు వాళ్ళు. కరెక్ట్. సో బీజేపీ డిసైడెడ్ ఇన్ కేరళ హూ విల్ లూస్, వీడు ఓడిపోతాడో వాడు ఓడిపోతాడు. ఎందుకంటే అక్కడ మార్జిన్స్ చాలా తక్కువ, 5,000, 10,000 కన్నా ఎక్కువ ఈవెన్ లోక్సభకి అక్కడ ఉండదు. ట్రూ. సో వాళ్ళు 15% గుంజుకుంటే అయిపోయింది కదా రేస్ అక్కడ. సో అక్కడ మనం యావరేజ్గా చూసుకుంటే ఇట్స్ అబౌట్ 11.6% యావరేజ్ ఆల్ ద స్టేట్స్. సో ఇప్పుడు మనం చూస్తున్నట్టే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలుస్తున్నారు. బహుశా దట్ మై బెనిఫిట్ దెమ్, బట్ చెప్పలేం. లోక్సభ ఎలక్షన్ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ ఫ్రమ్ అసెంబ్లీ ఎలక్షన్, మనం చూస్తూనే వస్తున్నాం. నౌ లెట్స్ కమ్ టు ద ఫోర్త్ వన్, సాయి గారు, రీజనల్ పార్టీస్ వర్సెస్ రీజనల్ పార్టీస్. ఇది మనం మోస్ట్లీ చూస్తున్నాం మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. బీహార్లో జేడీయూ ఆర్జేడీతో పోటీ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ఎ రీజనల్ పార్టీ టు రీజనల్ పార్టీ. శివసేన ఎన్సీపీతో పోటీ చేస్తున్నప్పుడు రీజనల్ పార్టీ అయిపోతుంది అది అక్కడ మహారాష్ట్రలో. సంథింగ్ సిమిలర్ మనం చూసుకుంటే తమిళనాడులో కూడా డిఎంకే పిఎంకేతో పోటీ చేసినప్పుడు ఇట్ వాస్ అ రీజనల్ బ్యాటిల్. బీజేపీ కాదు అక్కడ ప్లేయర్, ఇట్ ఇస్ రీజనల్ పార్టీ. అది కాకుండా ఆంధ్ర చూస్తున్నాం మనం, వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ, ఇట్స్ అ రీజనల్ బ్యాటిల్. ఇక్కడ మన దగ్గర ఉన్న 97 సీట్లు ఉన్నాయి సాయి గారు ఈ టైప్ 4లో. ఇక్కడ ఏం జరిగింది, ఇది ఒక టెక్నికలీ స్పీకింగ్ ఇట్ ఇస్ ఎన్డీఏ వర్సెస్ ఎక్స్యూపీఏ. ఇప్పుడు ఇండి కూటమి కదా, ఎక్స్యూపీఏ ఉండే, అది ఉండే. సో దీంట్లో ఏం జరిగిందంటే ఈ రీజనల్ పార్టీస్ మొత్తం మనం కంప్లీట్గా కలుపుకుంటే వీళ్ళందరూ కలిసి ఎట్లా పోటీ చేశారంటే 97 సీట్స్లో ద రీజనల్ పార్టీస్ గాట్ అ ఓట్ షేర్ ఆఫ్ 60% అండ్ వాళ్ళంతే వాళ్ళకు సీట్స్ కూడా వచ్చినాయి. 60% ఆఫ్ సీట్స్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈసారి అనేది మనం చూడాల్సింది ఓట్ షేర్ మీద ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ అబౌట్ సీట్స్, దిస్ ఈజ్ అబౌట్ ఓట్ షేర్. ఎందుకంటే ఇక్కడ చాలా క్రూషియల్ ఓట్ షేర్, చిన్న చిన్న పాయింట్లో మారిపోతుంది ఇక్కడ. కరెక్ట్. ఈ దీంట్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ వీక్ ఉన్నారు ఈ సీట్స్లో. కాంగ్రెస్ ఈ పర్టికులర్ రీజనల్ పార్టీ వర్సెస్ రీజనల్ పార్టీలో థర్డ్ పొజిషన్ 9 సీట్లు వచ్చింది. బీజేపీ థర్డ్ పొజిషన్ 5 సీట్లు వచ్చింది. కాంగ్రెస్ ఓట్ షేర్ 3.3%, బీజేపీ ఓట్ షేర్ 8%. సో ఇక్కడ కూడా మనం చూస్తాం చాలా మటుకు చేంజెస్ అయినాయి సాయి గారు. మీరు అడిగారు ఈ ప్రశ్న. నితీష్ కుమార్ రిటర్న్ వచ్చారు బీజేపీకి, కానీ ఆయన 2019 ఎలక్షన్ బీజేపీతోనే ఉన్నారు ఆయన. అది కాకుండా శివసేన స్ప్లిట్ అయింది. ఇప్పుడు మన ఎన్డీఏ మన ఇలా ఎన్సీపీ స్ప్లిట్ అయింది. ఇదన్నీ స్ప్లిట్స్ ఏమవుతుందంటే ఓట్లు కూడా స్ప్లిట్ అవుతుంది రీజనల్ పార్టీస్లో. ఓకే, దిస్ ఇస్ ద గేమ్, క్లాసిక్ గేమ్ ప్లేడ్ బై అమిత్ షా. పర్ఫెక్ట్. మీకు గెలిస్తే గెలవకండి, కానీ మీరు గెలవరు, నేనే చూసుకుంటాను మిమ్మల్ని, ఎవరు గెలుస్తారు నేను డిసైడ్ చేస్తాను. దిస్ ఈస్ ద గేమ్ దే ఆర్ ప్లేయింగ్ అన్నమాట. సో కాంగ్రెస్ ఇంత పెద్ద మాటలు అంటే మేము అది చేయబోతున్నా ఇది చేయబోతున్నా అంటే, కాంగ్రెస్కి ఈ 190 టైప్ 1 ఫస్ట్ కాంటెస్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, 190లో బీజేపీ 175 గెలిచారు. అక్కడ కాంగ్రెస్ మినిమం ఒక 100 సీట్లు గెలవాలి, విచ్ ఇస్ ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నాయి. టైప్ 1 190లో 175 గెలిచారు బీజేపీ. అందులో ఒక 5 పెరిగినా కానీ అండ్ టాలీ పెరుగుతుంది ఇక్కడ. కరెక్ట్. అండ్ బీజేపీ వర్సెస్ రీజనల్ పార్టీస్లో 185లో 128 బీజేపీ గెలిచింది అని అన్నారు. నాకు తెలిసి కనీసం 150కి టచ్ అయినా ఆశ్చర్యం లేదు ఈసారి. కరెక్ట్. ఎందుకంటే రీజనల్ పార్టీస్ అంత దారుణంగా ఉన్నాయి. ఇంకా అంతకు ముందన్న అది ఇంత కొంచెం పర్ఫార్మ్ చేసిన డిఫెక్షన్స్ నడుస్తుంది, లాస్ట్ మినిట్ డిఫెక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ చాలా మటుకు. అవును, డిఫెక్షన్స్ జరుగుతున్నాయి, అందులో నుంచి ఇటు వస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంతకు ముందు అఖిలేష్ యాదవ్ యూపీలో అంత పేరు ఉండేది, బట్ ఇప్పుడు అసలు అది కూడా లేదు. మాయావతికి యూపీలో ఇప్పుడు ఈవెన్ వెస్ట్ బెంగాల్
వెస్ట్ బెంగాల్ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉన్న వాతావరణం బిల్డ్ అవుతుందని వింటున్నాం మనం. మాయావతి ఈజ్ వెరీ పవర్ఫుల్ ఇన్ యూపీ ఈవెన్ నౌ. ఆమె మినిమం 12 నుంచి 15% ఓటు. కరెక్ట్. కాంగ్రెస్కి 3% కూడా లేదు. ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు. మాయావతి అఫ్ కోర్స్ వాజ్ వెరీ యాంగ్రీ, ఎందుకంటే వాళ్ళ 5 ఎమ్మెల్యేలని రాజస్థాన్ కాంగ్రెస్ వాళ్ళు కొనుక్కున్నారు. అశోక్ గెహ్లోట్ అప్పుడు ఆయన గవర్నమెంట్ బతికించడానికి. ఆ కోపం మాయావతికి ఉండే. సో దిస్ టైమ్ షీ సెడ్ నో టైఅప్. సో ఆ 15% ఓట్ షేర్ వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ నుంచి వచ్చేది 3%, అంటే -9%, 9 to 12%. సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ ఆర్ లూజింగ్ స్ట్రేట్ అవే. కానీ వాళ్ళు గెలుస్తారు కొన్ని సీట్లు, ఒక 5-6, ఎందుకంటే ముస్లిం మెజారిటీ సీట్స్ చాలా ఉన్నాయి అక్కడ. ఆ సీట్స్లో దే విల్ విన్ డెఫినెట్లీ. అది ట్రెడిషనల్ యాదవ్ ఒక వాళ్ళ ఓట్ బ్యాంక్ ఒకటి ఉంది. లైక్ మాయావతి హ్యాస్ జాదవ్ ముస్లిం ఓట్ బ్యాంక్, వీళ్ళకి యాదవ్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. 2 డిఫరెంట్ ఓట్ బ్యాంక్స్. అది వీళ్ళందరూ కాంటెస్ట్ చేస్తున్న ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం ట్రై చేస్తున్నారు. దానికోసం ఇఫ్తార్ పార్టీలు అటెండ్ చేస్తారు. మన చనిపోయిన ఆయన ముక్తార్ అన్సార్ నక్వరీని ఆయన మహాత్మా గాంధీ చేసేసారు ఆయన్ని, కాంగ్రెస్ పార్టీ. సో అట్లా చాలా చేస్తారు. ముస్లిం ఓటు రావాలంటే వీళ్ళు ఏమైనా చేస్తారు, ఉల్టా నిలబడాలంటే ఉల్టా నిలబడతారు వీళ్ళు. సో ఈ పర్టికులర్ కాంటెస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో చాలామంది అడుగుతున్నప్పుడు బీజేపీ 303 కన్నా తక్కువ వస్తుందా? రాదు. 303 కన్నా పైన వెళ్తుంది. దానికి లాజికల్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బీజేపీ ఏం చేసినంటే వాళ్ళ దగ్గర ఉన్న సీట్స్ వాళ్ళు రిటైన్ చేసుకుంటున్నారు, ఎక్స్ట్రా సీట్స్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలయన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చారు రిటర్న్. మిగతా పార్టీలో ఉన్న అలయన్సెస్ని బ్రేక్ చేశారు. సో దట్ అక్కడ కూడా వాళ్ళు గెలవరని చెప్పి దానికోసం లాస్ట్ మినిట్ నితీష్ కుమార్ని గుంజుకున్నారు. తెలిసిపోయింది బీజేపీకి అక్కడ బీహార్ యూ లూజ్, కరెక్ట్, యూ హ్యావ్ టు గెట్ నితీష్ కుమార్ బ్యాక్ అని తీసుకొచ్చారు. ఒరిస్సాలో ట్రై చేశారు చాలా మటుకు ఒక కూటమి కోసం. ఆ కూటమి ఉంటుంటే వైప్అవుట్ అయిపోతుంది కాంగ్రెస్ కంప్లీట్గా. ఇప్పుడు కూడా ఎవరు గెలిచినా కానీ బీజేపీ కలిస్తే బీజేపీ వాళ్ళు ఒరిస్సా నుంచి, ఐ మీన్ మన పట్నాయక్ గారు కలిస్తే ఆయన కూడా ఇటే పక్కన వస్తారు కదా, కరెక్ట్, నవీన్ పట్నాయక్. సో దట్ ఇట్ ఈస్ నథింగ్ సర్ప్రైజింగ్, సేమ్ థింగ్. ఇప్పుడు ఎవరు అడిగారు నా దగ్గర దీనికన్నా ముందు ఆంధ్రాలో పరిస్థితి చెప్పండి సురేష్ గారు అంటే, అది ఎవరు కలిసినా కానీ, టీడీపీ కలిసినా కానీ, వైఎస్ఆర్సీపీ కలిసినా కానీ మళ్ళీ మోదీ గారితోనే ఉంటారు. అదే కదా వాళ్ళకి. ఇంకా ఓన్లీ థింగ్ ఇస్ డిఎంకే లాంటి పార్టీస్ దే విల్ నెవర్ కమ్ టు బీజేపీ ఫర్ దర్ ఓన్ రీజన్స్, పొలిటికల్ రీజన్స్. కానీ డిఎంకే కాకుండా మీరు చెప్పండి ఇంకేది పార్టీ ఉంటుంది? జేఎంఎం ఒకటి ఉంటుంది, ఇంకోటి మమతా బెనర్జీ ఉంటారు, అంతే. మహారాష్ట్ర అయితే ఇట్స్ 5-6 పార్టీలు అయిపోయినాయి అక్కడ. కరెక్ట్. సో ఓవరాల్ పిక్చర్ చూస్తే వెన్ యూ లుక్ అట్ ద బిగ్ పిక్చర్ 2024 ఎలక్షన్స్, వీఆర్ లుకింగ్ అట్ నా ఎస్టిమేట్, ఐ మే బి రాంగ్ ఇన్, చాలామంది 350, 370 దగ్గర, నా ఎస్టిమేట్ ప్రకారం బీజేపీ విల్ గెట్ అబౌట్ 328 నుంచి 334 సీట్లు నడిమిట్లో వస్తుంది. ఓకే, ఐఎమ్ నాట్ ఎ పోల్స్టర్, బట్ ఐఎమ్ లుకింగ్ ప్యూర్లీ స్టాటిస్టిక్స్ పాయింట్స్ని చూస్తున్నాను. ఏ సీట్ ఎక్కడి నుంచి ఎక్కడ మారిందని. ఐ హ్యావ్ ఎ కంప్లీట్ ఎక్సెల్ ఆఫ్ డైరెక్ట్ కాంటెస్ట్ సీట్స్ ఆల్సో. మనం దాన్ని డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ పోల్ గ్రౌండ్ పేరుతో మనం స్టార్ట్ చేద్దాం సార్. నెక్స్ట్ బాగుంది సార్, చాలా బాగుంది. మీ లాజిక్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. 2019లో జరిగింది ఇది అన్నప్పుడు 2024కి ఎక్కడెక్కడ పెరగడానికి ఆస్కారం ఉందో కూడా మనకు స్పష్టంగా కనబడుతోంది కూడా. అందుకని ఎప్పుడు మాట్లాడుతున్నాం సాయి గారు, నేను చాలా మంది నాకు కొంతమంది ఎస్పెషలీ దే కాల్ దెమ్సెల్వ్స్ as పొలిటికల్ అనలిస్ట్, కానీ వాళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు ఏదో హవాలా మాట్లాడతారు, అంతే. హవాలా మాట్లాడతారు. ఓ బీజేపీకి రామ్ మందిర్ వచ్చేసింది కదా, ఇక్కడ 400 సీట్లు వచ్చేసింది. ఎస్, దెర్ ఇస్ అండర్ కరెంట్, స్ట్రాంగ్ అండర్ కరెంట్ ఉంది, ఎస్పెషలీ అమంగ్ ఉమెన్. మహిళల్లో రామ్ మందిర్ది చాలా మటుకు ఇంపాక్ట్. కేరళలో నేను చూశాను అది. ఐ హెడ్ గాన్ టు కేరళ 10 days ago, 10 రోజుల ముందు వెళ్ళాను నేను కేరళకి. వెరీ స్ట్రాంగ్ అండర్ కరెంట్. కానీ విల్ ఇట్ కన్వర్ట్ ఇంటూ విన్నింగ్ సీట్? త్రిశూర్, తిరువనంతపురం చెప్పలేం, చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.